నేను యాంకర్ సుహానా సింగ్. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. మీడియా ప్రతినిధులకు ఎన్నో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర జిల్లాల కామధేనుగా ఉన్నటువంటి సుమారు 3 లక్షల రైతుల కుటుంబాల కష్టాన్ని పడినటువంటి విశాఖ డైరీ ఏదైతే దశాబ్దాల నుంచి కూడా 2000 కోట్ల రూపాయలు టర్నోవర్ ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత పెద్ద డైరీగా సుమారు 3 లక్షల మంది రైతు సంఘాలు కష్టంతో పైకొచ్చినటువంటి విశాఖ డైరీ చరిత్రలోనే నష్టాల బాటలో పట్టింది. పాడి రైతుల సొమ్ముతో ఆడారి కుటుంబం సోకులు చేసుకుంటుంది. ఆడారి స్వార్థానికి లక్షల మంది పాడి రైతులు బలైపోతున్నారు. 100 కోట్ల విశాఖ డైరీ నిధులు ఆడారి కుటుంబ సభ్యులు డైరెక్టర్లు స్వాహా చేశారు. అంతేకాకుండా 100 కోట్లతో కట్టినటువంటి కృషి హాస్పిటల్ డాక్టర్ సతీష్ పరం చేసేశారు. రాయల్ లైన్ ఐస్ క్రీమ్ పేరుతో ఆడారి కుటుంబం బినామీ వ్యాపారం చేస్తుంది. కుక్కిరాపల్లిలో 20 ఎకరాల డైరీ ఆస్తుల్ని ఆడారి కుటుంబం కొట్టేసింది. స్కిల్ డెవలప్ 25 కోట్ల రూపాయలు మిలీనియం సాఫ్ట్వేర్ కంపెనీకి బదలాయించేశారు. విశాఖ డైరీలో డైరెక్టర్లే విశాఖ డైరీలో డిస్ట్రిబ్యూటర్లుగా అవతారం ఎత్తి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి డైరీ నష్టాల బాటలు పట్టింది. ఎందుకు పట్టింది? ఈ యొక్క పరిపాలన ఏదైతే పాలకవర్గం ఉందో వాళ్ళ వలన, ఎవరి వలన, ఆడారి కుటుంబం వలన అని చెప్పి అడగడానికి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. 100 కోట్ల దాటి 1000 కోట్లు వెళ్ళినటువంటి డైరీ అక్రమాలపై సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ జరిపించాలని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం పెట్టాం. కూటమి ప్రభుత్వం పాలకవర్గాన్ని రద్దు చేయాలని, పాలనా వ్యవహారాల అధికారులకు బదిలీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇది విశాఖ డైరీ యొక్క బోర్డు డైరెక్టర్లు, వాళ్ళ చైర్మన్, ఎండి ఉన్నటువంటి ఇది ఫొటోస్. ఆడారి ఆనంద్ కుమార్ చైర్మన్, ఆడారి ఆనంద్ కుమార్ వాళ్ళ తల్లి ఒక డైరెక్టర్, ఆడారి ఆనంద్ కుమార్ గారు వాళ్ళ అక్క రమా కుమారి ఒక డైరెక్టర్. దీంట్లో ఒక కీలక పాత్ర ఎస్వి రమణ, సిఇఓ, ఎండి, డైరీ ఎండి. ఈయనొక చరిత్ర. అయితే విశాఖ డైరీ ఎప్పుడైతే స్థాపించారో డైరీ నుంచి ట్రస్ట్కి ఏర్పాటు చేసి ట్రస్ట్ పేరుతో ఒక హాస్పిటల్ నిర్మించాలి. ఏదైతే డైరీలో ఉన్నటువంటి